హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీషా కిచెన్ కర్నూలు అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే మటన్ అలాగే అలసందలు అండి. ఇవి ఒక పావు కేజీ అలసందలు ఒక అరగంట నానబెట్టుకోవాలి. అలాగే మటన్ అండి, చూడండి అసలు ఎముకలు లేకోకుండా మావాడు ఈ పెద్దది ఒకటే ఎముక, అంత మెత్తటిది మటన్ తీసుకొచ్చాడు. ఇది అర కేజీ ఉందండి. ఇప్పుడు ఈ రెండు కలిపి వంట చేస్తాను. సూపర్గా ఉంటుందండి. అలసందల మటను చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. అలసందల మటన్లోకి మసాలా తయారు చేస్తానండి, చూపిస్తాను. దీంట్లోకి జొన్న రొట్టె చేస్తానండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూడండి, ఇవి బాగా అలసందలు బాగా నానిపోయినాయి అన్నమాట. ఇవి పావు కేజీ వేస్తే హాఫ్ కేజీ అవుతాయండి, ఉబ్బుతాయి కదా అందుకని. అలాగే దానిలోకి ఒక 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు, ఇదండి మటను నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ అంటించుకొని ఒకటి ఇట్లా కుక్కర్ పెట్టేసుకున్నానండి. దీనిలోకి ఒక 3 స్పూన్లు నూనె వేసేసుకున్నాం. కొంచెం ఇది గ్రేవీగా చేసుకుంటున్నానండి, కొంచెం బాగుంటుంది అనమాట. జొన్న రొట్టెలోకి బాగా మంచిగా ఉండనీకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది కొంచెం వేడిగానే అండి. ఇప్పుడు నూనె వేడయింది, ఉల్లిగడ్డలు వేసుకుంటాం. ఇది బాగా ఎర్రగా కావాలండి, అట్లా అయితేనే దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. నీట్గా మంచిగా మగ్గించుకుంటే మటను సూపర్గా ఉంటుందండి. ఎంత ఉడికితే మటను అంత టేస్ట్ వస్తుంది. చూడండి ఇట్లాగా ఎర్రగా బాగా మంచిగా రోస్ట్ మాదిరి కావాలన్నమాట. ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం. మటను వేసేసుకుందాం. వేసుకొని కొంచెం మగ్గించుకుందాం. ఇది అంతా ఉల్లిగడ్డ అంతా దీనిలో కలుపుకోవాలన్నమాట. కొంచెం సేపు వరకు అట్లాగే మగ్గించేసుకుంటే కొంచెం తడిగా ఉంది కదా, తడి అంతా పీల్చుకున్న వరకు పెట్టుకున్నాం. ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనము దీనిలోకి అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్. దీన్ని మంచిగా కలిపేసుకున్నాం. ఇది కొంచెం అంత నీసు వాసన అంతా పొయ్యే వరకు మగ్గించుకుంటే అండి చాలా బాగుంటుంది. లేకపోతే కనుక కొంచెం ఉడికినాక కూడా ఒక రకమైన వాసన వస్తుంది అన్నమాట. మటన్ ఇంకా మనం పొయ్యి మీద వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, అంటే 3 స్పూన్లు వేస్తా కారం. చిన్న స్పూన్లు అండి, పెద్దవి కావు ఇవి. వేసేసుకొని అలాగే రాళ్ళ ఉప్పు అండి, మనకు ఉప్పు ఎంత కావాలంటే అంత రాళ్ళ ఉప్పు మంచిగా కలిపేసుకుందాం. ఇది బాగా ఇట్లాగా చూసారా, నూనె అసలు ఎట్లా మంచిగా కనిపిస్తుందన్నమాట. నూనె కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. దీనిలో మనము అలసందలు వేస్తాం కదా, దాన్ని మంచిగా గ్రేవీ టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇదండి ఇది మెంతం, కస్తూరి మేతి. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. అలాగే దీంట్లోకి టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం మగ్గనియాలా. ఇట్లాగా కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది. ఇది కారం ఉప్పు మంచిగా చూడండి మగ్గుతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం నీళ్ళు వేసేసుకున్నాము. ఒక గ్లాస్ నీళ్ళు అనమాట, పెద్ద గ్లాస్తోనే పోసాను. ఇదండి నీళ్ళు. ఇది ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అలసందలు వేసుకున్నామండి. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనము, ఎందుకంటే అవి నాన్నాయి కదండి, అందుకని నానకోకుండా చేసుకుంటే ఒకవేళ మనము డైరెక్ట్ వేసుకోవచ్చు. నాన్నాయి కనుక కొంచెం తక్కువ టైం పడుతుంది.
తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంత మెత్తగా ఉంటే కూడా బాగోదు కదా, అందుకని. ఇది 2 విజిల్ అయిపోయిందండి. చూద్దాం, గాలి పోయిందాం. గాలి పోయింది. మంచి వాసన వస్తుంది. మటను చూడండి ఎంత బాగుందో. మనము నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికిందా లేదా కొంచెం చూద్దాం. అంతగా ఉడకలేదు, సగమే ఉడికిందనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ అలసందలన్నీ దీనిలో వేసేసుకుందాం. ఎట్లా అంటే ఇవి బాగా నాన్నాయి కదండి, అందుకని కొంచెం నేను లేట్గా వేసుకుంటున్నాను. ఇది ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనం కుక్కర్ పెట్టి మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. దీనిలోకి మనము ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. 1 స్పూను కొబ్బరి చూడండి, ఇదండి ఒక్కటే చిన్న స్పూన్ అండి. అలాగే ధనియాల పొడి అండి. నేను ఈ ధనియాల పొడిలో అన్ని యాలకులు, లవంగాలు, మిరియాలు అన్నీ వేసి పట్టి పెట్టుకుంటానండి. ఇది 1.5 స్పూన్ వేసేసుకున్నాను. ఇది మంచిగా దగ్గరకు అయ్యే వరకు ఈ అలసందలు ఉన్నాయి కదా, అవి మంచిగా ఉడికేంత వరకు పెట్టుకుందామండి. ఎందుకంటే అలసందలు మెత్తగా ఉడకాలి. మనం నిదానంగా స్టవ్ పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికించుకుంటే బాగా మంచిగా ఉడికిపోద్దండి. ఇది ఉడుకుతుంది కదా, ఇది పక్కన పెట్టేసేసి మనం జొన్న రొట్టె చేసేసుకుందాం. అన్నం పెట్టుకున్నానండి. ఇప్పుడు జొన్నపిండి తడిపేసుకుందాం. నేను బండ మీదనే వేసుకుంటానండి రొట్టె మాత్రము. పెన్న మీద అట్లాగా ఏం చేసుకోను. అలాగే నేనేం వేడి నీళ్ళు కూడా వేసుకోనండి, తొందరగా అయిపోతుంది అనమాట. మేము రాయచూరు జొన్నలే వాడతాం, ఇంకా వేరే జొన్నలు ఏవి పెద్దగా ఇష్టపడమండి. ఇట్లాగా తడిపేసుకుంటాం. చపాతీల కన్నా జొన్న రొట్టె ఈజీగా వస్తుందండి. ఇదండి ఇట్లా కొంచెం బాగా ఇది వేసుకుంటే మెత్తగా కొంచెం ఇట్లా 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 అనుకుంటే సాదుకుంటే అండి చాలా బాగా వస్తుంది రొట్టె. మంచిగా పొంగుతుంది. అలాగే మనకు రొట్టె కొట్టడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా వేసుకొని ఇది ఇట్లానే రొట్టె కొట్టడం ఒక ఎత్తు అయితే దీన్ని కాల్చడం ఒక ఎత్తు అండి. ఇది ఎంత బాగా కాలితే అంత రొట్టె లోపల పిండి లేకోకుండా మంచిగా తినబుద్ధి అవుతుంది. చూడండి రొట్టె నేను చెప్పా కదండి, మనం కొట్టడం కన్నా కాల్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి కడుపున వస్తుంది. జొన్న రొట్టె మంచిగా కాల్చుకుంటేనే ఇది సైడ్లకి ఇట్లాగా. ఇది దగ్గరకు అయ్యిందండి, చూద్దాము. ఉడుకుతుంది. ఎందుకంటే ఇవి కూడా అలసందలు కూడా మంచిగా ఉడకాలన్నమాట. అందుకని నేను నిదానంగా ఉడికిస్తున్నాను. కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఉడికినాయండి. కొంచెం సేపు మగ్గించుకుందాం. సన్న సెగకు పెట్టుకొని మగ్గించుకుంటే అయిపోతుంది. చూసారండి ఎంత బాగా గుజ్జు గుజ్జుగా ఎంత బాగా అయిందో. అలాగే మంచిగా ముక్క కూడా ఉడికిపోయింది. ఇది ఉడికింది, ఇది ఉడికింది. చూడండి అట్లంటే తునిగిపోతూ ఉంది. దీనిలో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుంటాం. చూడండి నేను ఏమి మసాలాలు ఏవి వేయలేదండి. మంచిగా కారం, ఉప్పు, ధనియాల పొడితోనే మంచిగా ఉడికించుకున్నాను. ఇది చూడండి మటన్ ఎంత బాగా అలసందల మటన్ చూడండి ఎంత బాగా మంచి ప్రోటీను. అలాగే మనకి మామూలుగా అలసందలు డైట్ అంటారు కదా, చాలా బాగుంటాయి అన్నమాట. అట్లాగా నేను మటన్లో వేసి వండినాను. ఏదైనా ఫ్యాట్ ఉన్నా కూడా మనకేం ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి ఎంత బాగా అయిందో అలసందల మటను.
చాలా బాగుందండి, వాసన అయితే చాలా బాగుంది. ఉప్పు కారం కూడా చూసేద్దాం మనము. సూపర్ అండి, కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా పడ్డాయి. చాలా చాలా బాగుంది. చూడండి, నేను చేసిన అలసందల మటన్ అండి. చూడండి, అలసంద మటన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటను కొట్టండి ప్లీజ్ అండి.